కేవలం 500కే గ్యాస్ సిలిండర్. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ దానిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. కేవలం 500కే గ్యాస్ సిలిండర్. ఇక్కడ చూసినట్లయితే కేవలం 500కే గ్యాస్ సిలిండర్ని పొందేందుకు ఇక్కడ సులభమైన మార్గం మనకైతే ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు తెలుసుకోవచ్చండి. హలో ఫ్రెండ్స్, మీకు రోజు వంట గ్యాస్ కోసం సిలిండర్ని ఉపయోగించినట్లయితే మీరు ఇప్పటికే ఈ స్కీమ్లో దరఖాస్తు చేసుకుంటే లేదా మీరు యొక్క పథకం యొక్క లబ్ధిదారులు అయినట్లయితే కేవలం 500 రూపాయలకి ఒక గ్యాస్ సిలిండర్ మీరు పొందవచ్చని ప్రజలందరికీ తెలియజేయడం అవుతుంది చెప్పుకోండి. దీన్ని ఎలా పొందాలి మరియు ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు మరియు పథకానికి దరఖాస్తు చేసిన తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్ మరియు స్టవ్ ఎలా పొందాలో మేము ఈ కథనాలు సింపుల్గా చెబుతాం కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఇప్పుడు కూడా చాలా కుటుంబాలు లేదా మహిళలు ఎల్పిజి గ్యాస్ లేకుండా వంట చేయడం సాధ్యం కాదండి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అవును మిత్రులారా, ఇప్పుడు కూడా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర 1000 నుండి 1200 రూపాయలు మనకైతే మార్కెట్ దాటిందండి. మరియు ఈ ధరతో పేద కుటుంబాలు అన్నీ ఉన్నాయి. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఉపయోగించి వంట చేయడం చాలా కష్టం కాబట్టి చెప్పుకోవచ్చండి. మన భారతదేశం అనేక గ్రామాలతో కూడిన దేశం మరియు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న అనేక కుటుంబాలు పేద కుటుంబాలని చెప్పుకోవచ్చండి. వారి నెలవారీ ఆదాయం 8500 రూపాయల నుండి 10500 రూపాయలు మనం మాత్రమే ఉంటుందండి. ఇందులో వారు వంట గ్యాస్ కోసం 1000 నుండి 1200 రూపాయలు ఖర్చు పెట్టాలంటే చాలా పెద్ద అమౌంట్ అని చెప్పుకోవచ్చండి. కాబట్టి ఈ కథనంలో మేము కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గృహ అవసరాల కోసం ఎల్పిజి గ్యాస్ సిలిండర్ని సబ్సిడీని ఎలా పొందాలి, తక్కువ ధరకు గ్యాస్ సిలిండర్ని ఎలా కొనుగోలు చేయాలి, ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేయాలి మరియు వీటి యొక్క పూర్తి సమాచారాన్ని ఎలా అందిస్తామంటే సింపుల్గా యూజ్ చేసుకోవచ్చండి. కాబట్టి ఈ కథని మీరు మాత్రం ఖచ్చితంగా చదవనండి. అదేవిధంగా ప్రభుత్వ పథకాలు మరియు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులు ఎలా చేయాలి మరియు దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు మరియు దరఖాస్తు రుసుము ఎంత మరి ప్రభుత్వ ఖాళీల సంఖ్య ఎంత, ఈ సమాచారంతో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన దరఖాస్తు ఎలా చేయాలి, ప్రభుత్వ పథకాలు దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు ఏమిటి మరియు పథకం ప్రయోజనాలు ఎలా పొందాలి, దానిపై రోజువారీ సమాచారం మనం ఖచ్చితంగా అందిస్తామండి మన ఛానల్లో. ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే ఎల్పిజి గ్యాస్ సిలిండర్. అవును మిత్రులారా, ఈ రోజుల్లో ప్రతి గ్రామంలో లేదా పట్టణ ప్రాంతాల్లో వంట చేయడానికి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఉపయోగిస్తున్నారు కాబట్టి మీ అందరికీ తెలిసిన విషయమేనండి. కాబట్టి ప్రతి స్త్రీ వంట కోసం ఎల్పిజి గ్యాస్ను ఉపయోగించడాన్ని ఇష్టపడుతుందని మనకైతే అర్థమవుతుందండి. కట్టెల పొయ్యిలతో వంట చేయడానికి నిరాకరిస్తున్నారని మనం తెలుసుకోవచ్చు ఈ విధంగా. కాబట్టి ఇటీవల ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర పెరుగుతోంది మరియు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర పెరుగుతుంది కాబట్టి ఎందుకంటే రష్యా అతిపెద్ద సహజ వాయువు ఉత్పత్తి చేసే దేశం. ఇక్కడ సహజ వాయువు ఉత్పత్తి నిలిచిపోయింది కాబట్టి ఎల్పిజి గ్యాస్ సిలిండర్తో మనకి బాగా రేట్ అనేది పెరిగిందని చెప్పుకోవచ్చండి. కాబట్టి వంట కోసం ఉపయోగించే ఎల్పిజి గ్యాస్ సిలిండర్పై మహిళలకైతే 300 సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం మనకి ప్రకటించిందండి. మరి ఈ పథకం యొక్క ఉద్దేశం ఏమిటంటే పథకానికి ఎలా దరఖాస్తు చేయాలి అనే పూర్తి సమాచారం తెలుసుకుందామండి. ఇక్కడ చూసినట్లయితే ప్రధానమంత్రి ఉజ్వల యోజనలో చూసినట్లయితే ఇక్కడ మీరు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఏదైనా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ను సేవలను పొందినట్లయితే మీకు 300 సబ్సిడీ రేట్ అయితే లభిస్తుందండి. కొంతమందికి ప్రధానమంత్రి ఉజ్వల యోజన అంటే ఏమిటో తెలియదు, మేము వారికి కొంత సమాచారం ఇస్తామండి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2019ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 1, 2019 మనకైతే ప్రారంభించని చెప్పవచ్చండి. ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే పట్టణ ప్రాంతాలు మరియు గ్రామాల్లో నివసించే కుటుంబాలకైతే ఉచిత ఎల్పిజి గ్యాస్ సిలిండర్ మనకైతే సేకరించడం, అందించడం మరియు ఒక స్టవ్ మరియు ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ అందించడం ఒక సబ్సిడీ కూడా మనకైతే ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చండి. గ్యాస్ సిలిండర్లను కొనుగోలు చేయడానికి అనుమతించబడడం. ఈ పథకం ద్వారా మహిళలకు ఉచిత ఎల్పిజి గ్యాస్ సిలిండర్ సేకరణ అయితే ఇవ్వబడుతుంది మరియు ఈ పథకం ద్వారా మహిళలు ఆరోగ్య స్థాయిని మెరుగుపరచుకోవడం మరియు పర్యావరణ కాలుష్యం కూడా నివారించవచ్చు. ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం యొక్క లక్ష్యం చూసినట్లయితే ప్రాథమిక లక్ష్యం చెప్పుకోవచ్చు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా ఈ పథకం ద్వారా ఇప్పటికే సుమారు 50 మిలియన్ల మంది ఉచిత ఎల్పిజి గ్యాస్ సిలిండర్ పొందడం జరిగిందండి. స్టవ్లు కూడా పొందారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ పథకం ప్రజలకు బాగా ప్రాచుర్యం పొందిందని చెప్పవచ్చు. కాబట్టి నరేంద్ర మోడీ గారు అయితే 2023-2024లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2.0 అని చెప్పవచ్చండి ప్రకారంగా. ఇందులో మనం చూసినట్లయితే చాలా సమాచారం మనకైతే ఇవ్వడం జరిగిందండి. ఉజ్వల యోజనకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు చూసినట్లయితే ఈ పథకానికి మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందండి. వారి యొక్క ఏజ్ ఖచ్చితంగా మనకైతే 18 ఏళ్ళు పైబడి 59 ఏళ్ళ వరకు ఉండాలని చెప్పుకోవచ్చండి. ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మహిళలు తప్పనిసరిగా బీపీఎల్ అండ్ ఏఏవై రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలని చెప్పుకోవచ్చండి. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఎలా పొందాలంటే ఇక్కడ ఈ ప్రాజెక్టులో మనకి చూసినట్లయితే
కేవలం 500కి గ్యాస్ సిలిండర్ మనకైతే పొందవచ్చు. ఇప్పుడు ఏం సమాచారం తెలుసుకోవచ్చు అండి. మీరు కేవలం 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పొందాలనుకుంటే ముందుగా మీరు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఖచ్చితంగా సేకరణ పొందాలండి. అంటే మీరు కేవలం 500 రూపాయలకి ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ మీరు పొందవచ్చు. అప్పుడు ఎలాగో మేము వివరిస్తామండి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద మీరు కానీ గ్యాస్ కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం 300 సబ్సిడీ ఇస్తుందండి. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర చూసినట్లయితే 805 కాబట్టి అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 300 సబ్సిడీ ప్లస్ మన యొక్క గ్యాస్ సిలిండర్ ధర 800 కాబట్టి ప్రకారం మనకైతే ఒక 300 సబ్సిడీ వస్తుంది కాబట్టి మీరు 800 కొనుక్కున్నా సరే ఒక 300 రూపాయలు మనకైతే ప్రైస్ తగ్గుతుందని చెప్పుకోవచ్చు. నిజంగా మనమైతే కేవలం 500కే గ్యాస్ సిలిండర్ పొందవచ్చండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.